అందరికీ నమస్కారం. ఇండియన్ మనీ తెలుగు ఛానల్కి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. నేను మీ కౌశిక్. ఈరోజు ఈ వీడియోలో ఫిక్స్డ్ డిపాజిట్స్పై ఇన్ఫ్లేషన్ రేట్ కన్నా ఎక్కువ పర్సెంటేజ్ ఆఫ్ వడ్డీని ఆఫర్ చేస్తున్న టాప్ 10 ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ గురించి క్లియర్గా తెలియజేయబోతున్నా. ఆ బ్యాంక్స్ ఏంటో తెలియాలంటే ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా ఇంతవరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఎఫ్డి ఖాతాని ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్లో ఓపెన్ చేసుకోవచ్చు, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్లో ఓపెన్ చేసుకోవచ్చు, స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్లో ఓపెన్ చేసుకోవచ్చు, ఎన్బిఎఫ్సిస్లో ఓపెన్ చేసుకోవచ్చు, అదేవిధంగా కార్పొరేట్ కంపెనీస్ దగ్గర కూడా ఓపెన్ చేసుకోవచ్చు. వీటన్నిటిల్లో ఎక్కడ ఓపెన్ చేస్తే సేఫ్ అని చెప్పి నన్ను అడిగినట్లయితే నేను ఖచ్చితంగా ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ అండ్ మెయిన్గా పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్లోనే ఓపెన్ చేసుకోమని చెప్తా. ఎందుకంటే అవి సేఫ్. వాటిని క్లోజ్ చేయాలంటే చాలా తతంగా ఉంది. అంతేకాకుండా ఇన్ కేస్ పొరపాటున ఆ బ్యాంక్స్ని కనుక అంటే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఆర్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ని కనుక క్లోజ్ చేసినట్లయితే ఆర్బీఐ మనకి 5 లక్షల వరకు గ్యారంటీని ప్రొవైడ్ చేస్తుంది. అంటే 5 లక్షల వరకు మన డబ్బుని వాపస్ ఇస్తుంది అనమాట. సో వాటిల్లో మన డబ్బుని డిపాజిట్ చేస్తే ఖచ్చితంగా సేఫ్ అని నేను చెప్తా. ఇంకా ఈ ఎఫ్డి ఖాతాని మనం 7 రోజుల నుండి 10 సంవత్సరాల వరకు ఓపెన్ చేసుకోవచ్చు. మినిమం డిపాజిట్ వచ్చేసి 1000 రూపాయలు, మ్యాక్సిమం ఎంతైనా చేసుకోవచ్చు. అసలు ఈ ఫిక్స్డ్ డిపాజిట్స్ అనేవి ఎలా వర్క్ అవుతాయి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర చాలా క్యాష్ ఉందనుకోండి, 5 లక్షలు, 10 లక్షలు, 20 లక్షలు ఎంతైనా కావచ్చు. ఈ డబ్బుని మనం వన్ టైం డిపాజిట్ చేస్తాం. అంటే బ్యాంకుకి వెళ్ళి డబ్బును మొత్తం డిపాజిట్ చేసి 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు లేదా 2 సంవత్సరాలు అని చెప్పి మనం ముందుగానే టెన్యూర్ని సెలెక్ట్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 5 ఇయర్స్ టెన్యూర్ని సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, మీరు ఎంతైతే డబ్బుని డిపాజిట్ చేశారో ఆ డబ్బుని 5 సంవత్సరాల తర్వాత వడ్డీతో కలిపి మీకు ఇస్తారనమాట. అందుకని చెప్పే మనం డిపాజిట్ చేసే ముందే ఏ బ్యాంక్స్లో అయితే వడ్డీ అనేది ఎక్కువ ఉందో ఆ బ్యాంక్స్నే సెలెక్ట్ చేసుకోవడం చాలా చాలా ముఖ్యం. ఇంకా బ్యాంక్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్ వన్ ఎస్ బ్యాంక్. ఈ ఎస్ బ్యాంక్లో కనుక మీరు 3 సంవత్సరాల నుండి లెస్ దెన్ 10 ఇయర్స్కి టెన్యూర్ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీకు వచ్చే వడ్డీ అనేది 6.75%. ఇది జనరల్ పబ్లిక్కి. అదేవిధంగా ఇన్ కేస్ మీరు సీనియర్ సిటిజన్ అయితే అంటే మీ ఏజ్ అనేది 60 సంవత్సరాల కన్నా ఎక్కువ ఉన్నట్లయితే మీకు వచ్చే వడ్డీ అనేది 7.5% per annum. చాలా ఎక్కువ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా డిసిబి బ్యాంక్. ఈ డిసిబి బ్యాంక్లో కనుక మీరు 36 మంత్స్ నుండి 120 మంత్స్ టెన్యూర్ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీకు వచ్చే వడ్డీ అనేది 6.75%. అదే సీనియర్ సిటిజన్స్కి 7.25%. అండ్ నెక్స్ట్ బ్యాంక్ వచ్చేసి ఇండస్ ఐఎన్డి బ్యాంక్. ఈ బ్యాంక్లో కనుక మీరు టెన్యూర్ అనేది 3 ఇయర్స్ నుండి 5 ఇయర్స్కి సెలెక్ట్ చేసుకున్నట్లయితే వడ్డీ వచ్చేసి జనరల్ పబ్లిక్కి 6.5%. అదే సీనియర్ సిటిజన్స్కి 7%. అండ్ నెక్స్ట్ బ్యాంక్ వచ్చేసి ది తమిళనాడు స్టేట్ అపెక్స్ కోఆపరేటివ్ బ్యాంక్. ఈ బ్యాంకులో కనుక మీరు 5 ఇయర్స్ కన్నా ఎక్కువ కాలం పాటు టెన్యూర్ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే వడ్డీ అనేది 6%, సీనియర్ సిటిజన్స్ కూడా 6%. నెక్స్ట్ బ్యాంక్ కరూర్ వైశ్య బ్యాంక్. ఈ బ్యాంక్లో కనుక మీరు 3 to 5 ఇయర్స్ టెన్యూర్ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే 6%, సీనియర్ సిటిజన్స్కి 6.15%. అండ్ నెక్స్ట్ వన్ బంధన్ బ్యాంక్. ఈ బ్యాంక్లో కనుక టెన్యూర్ని మీరు 1 year to 3 ఇయర్స్ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే వడ్డీ అనేది 5.75%, సీనియర్ సిటిజన్స్కి 6.5%. నెక్స్ట్ బ్యాంక్ యాక్సిస్ బ్యాంక్. ఈ బ్యాంక్లో కనుక మీరు టెన్యూర్ అనేది 5 ఇయర్స్ టు 10 ఇయర్స్ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే వడ్డీ అనేది 5.75%, సీనియర్ సిటిజన్స్కి 6.5%. అండ్ నెక్స్ట్ బ్యాంక్ సిటీ యూనియన్ బ్యాంక్. ఈ బ్యాంకులో కనుక మీరు టెన్యూర్ అనేది 551 డేస్ నుండి 3 ఇయర్స్కి సెలెక్ట్ చేసుకున్నట్లయితే వడ్డీ అనేది 5.75% అండ్ సీనియర్ సిటిజన్స్కి 6.25%. అండ్ నెక్స్ట్ బ్యాంక్ తమిళనాడు మర్చెంటైల్ బ్యాంక్. ఈ బ్యాంక్లో కనుక మీరు 1 year నుండి లెస్ దెన్ 2 ఇయర్స్ టెన్యూర్ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే వడ్డీ అనేది 5.75 అండ్ సీనియర్ సిటిజన్స్కి 6.25. ఈ రకంగా వడ్డీలు అనేవి ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ ఆఫర్ చేస్తున్నాయి. అదే కొన్ని పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఉన్నాయి. ఈ బ్యాంక్స్ ఏంటంటే చాలా తక్కువ వడ్డీని ఆఫర్ చేస్తున్నాయి. 5%, 6% ఈ రేంజ్లోనే ఆఫర్ చేస్తున్నాయి. మోస్ట్ ఆఫ్ ది బ్యాంక్స్ ఏంటంటే 5.4, 5.5 ఈ రకంగానే ఆఫర్ చేస్తున్నాయి అనమాట. సో మీరు సేఫ్ అయిన ప్లేస్లో డిపాజిట్ చేసుకుంటా నాకు వడ్డీ ఎక్కువ కావాలనుకుంటే ఖచ్చితంగా ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్తో కంపేర్ చేస్తే ఇవి కాస్త అన్సేఫ్ అనమాట. అంటే అంత ప్రాబ్లం ఏముండదు. ఎందుకంటే ఆర్బీఐ మనకి ఎలాగో 5 లక్షల వరకు డబ్బు ఇస్తుంది పొరపాటున బ్యాంక్స్ క్లోజ్ చేసినా కూడా. సో నేనేం చెప్తానంటే ఖచ్చితంగా అన్ని డిపాజిట్స్ కలిపి పర్టికులర్ బ్యాంక్లో 5 లక్షల కన్నా తక్కువ అమౌంట్ని మాత్రమే డిపాజిట్ చేసుకుంటే మంచిది. సో చాలామంది ఏంటంటే బ్లైండ్గా ఎటువంటి రీసెర్చ్ చేయకుండా డైరెక్ట్గా వాళ్ళ ఇంటి దగ్గరలో ఏదైతే బ్యాంక్ ఉందో ఆ బ్యాంక్ వెళ్ళి డైరెక్ట్గా ఎఫ్డి ఖాతాని ఓపెన్ చేసుకుంటూ ఉంటారు. అది మంచి బ్యాంకా చెడ్డ బ్యాంకా, ఆ బ్యాంక్లో వడ్డీ ఎంత ఉంది, ఎక్కువ ఉందా తక్కువ ఉందా ఏం చూడరనమాట.
ఎప్పుడైనా సరే అలా చేయకండి. ఇన్ కేస్ మీరు కనుక 5 ఇయర్స్ టెన్యూర్ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే, అంటే సపరేట్గా ట్యాక్స్ సేవింగ్ ఎఫ్డీస్ అని ఉంటాయి, వాటిని కనుక సెలెక్ట్ చేసుకున్నట్లయితే సెక్షన్ 80C ప్రకారం మీరు ఎంతైతే డిపాజిట్ చేస్తున్నారో దానిపై 1,50,000 వరకు ట్యాక్స్ డిడక్షన్ బెనిఫిట్ని మీరు పొందొచ్చు అనమాట. ఇది కూడా గమనించుకోవడం చాలా చాలా ముఖ్యం. ఈ రకంగా ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ గురించి కానీ, ఎఫ్డి గురించి కానీ, ఆర్డి గురించి కానీ, పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్ గురించి కానీ ఎటువంటి డౌట్ ఉన్నా కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇచ్చా. ఆ లింక్ని క్లిక్ చేయగానే ఫినాన్షియల్ ఫ్రీడమ్ యాప్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఈ యాప్లో 63 కన్నా ఎక్కువ కోర్సులు ఉన్నాయి. ప్రతి ఒక్క దాని గురించి A to Z ఉంది. సో ఈ యాప్లో ఏంటంటే పర్సనల్ ఫినాన్స్ గురించి A to Z ఉంది. మ్యూచువల్ ఫండ్స్లో ఎలా పెట్టుబడి పెట్టాలి, మంచి ఫండ్స్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, లాభాలు ఎలా పొందాలి, దానితో పాటు అసలు స్టాక్ మార్కెట్ అంటే ఏంటి, ఈ స్టాక్ మార్కెట్లో ఎలా పెట్టుబడి పెట్టాలి, మంచి స్టాక్స్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, టెక్నికల్ అండ్ ఫండమెంటల్ అనాలిసిస్ని ఎలా చేయాలి, అదేవిధంగా ఇన్సూరెన్స్, ఏ కంపెనీస్లో ఇన్సూరెన్స్ని తీసుకోవాలి, టర్మ్ ఇన్సూరెన్స్ అంటే ఏంటి, హెల్త్ ఇన్సూరెన్స్ ఏంటి, అదేవిధంగా లోన్స్, హోమ్ లోన్ ఎలా పొందాలి, ఏ రకమైన డాక్యుమెంట్స్ మన దగ్గర ఉంటే మనకి ఖచ్చితంగా హోమ్ లోన్ అనేది శాంక్షన్ అవుతుంది, ఏ కారణాల చేత హోమ్ లోన్ అనేది రిజెక్ట్ అవుతుంది, ఎక్కువ లోన్ మనం పొందాలంటే మనం ఎలాంటి టిప్స్ని ఫాలో అవ్వాలి, అదేవిధంగా పర్సనల్ లోన్, కార్ లోన్, హోమ్ లోన్, ఇలా చెప్పుకుంటూ పోతే A to Z ఉన్నాయి. దానితో పాటు మన విలేజెస్ నుండే మనం ఒక బిజినెస్ని ఎలా బిల్డ్ చేయాలి, ఎలా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి, ఒక కంపెనీని ఎలా స్టార్ట్ చేయాలి, ఎటువంటి డాక్యుమెంట్స్ మన దగ్గర ఉంటే ప్రభుత్వాలు లోన్స్ని ఇస్తాయి, ఎలాంటి సబ్సిడీస్ని ఇస్తాయి, ఎలాంటి ఫార్మింగ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు పొలం ఉంది, ఖాళీగా ఉంది, ఆ పొలంలో ఎటువంటి సాగుని చేస్తే మంచి లాభాలు వస్తాయి, ఇవన్నీ ఎవరు ఎక్స్ప్లెయిన్ చేస్తారో తెలుసా? ఎవరైతే ఆల్రెడీ చాలా లాభాలు సంపాదిస్తున్నారో, అంటే ఎవరైతే ఆల్రెడీ ప్రాక్టికల్గా సక్సెస్ అయ్యారో వాళ్ళే క్లియర్గా చెప్తారు. నేను ఆల్రెడీ ఒక కోర్స్ కూడా చేశాను, కడక్నాథ్ కోడి ఫార్మింగ్ కోర్స్. సో ఒక రైతు ఏంటంటే కడక్నాథ్ చికెన్ని, అంటే కడక్నాథ్ కోళ్ళు ఉంటాయి కదా, మొత్తం బ్లాక్ కలర్లో ఉంటాయి, ఈ కోళ్ళని పెంచుతూ సంవత్సరానికి 50 లక్షలు సంపాదిస్తున్నారు. దాని గురించి కూడా కోర్స్ ఉందన్నమాట. A to Z ఇలా ప్రతి ఒక్క దాని గురించి ఉంది. అండ్ మీకు గుడ్ న్యూస్, ప్రెజెంట్ ఆఫర్ కూడా నడుస్తుంది, MARIDI. ఈ రిఫరల్ కోడ్ని కనుక ఎంటర్ చేసినట్లయితే మీకు 2,000 రూపాయలు డిస్కౌంట్ వస్తుంది అనమాట. యాప్ని డౌన్లోడ్ చేసుకోగానే రిఫరల్ కోడ్ ఉందా అని అడుగుతుంది, సబ్స్క్రిప్షన్ మీద క్లిక్ చేయగానే ఆ రిఫరల్ కోడ్ దగ్గర ఈ కోడ్ MARIDI, ఈ కోడ్ని కనుక ఎంటర్ చేసినట్లయితే 2,000 రూపాయలు డిస్కౌంట్ వస్తుంది. ఖచ్చితంగా యూజ్ చేసుకోండి. ఈ ఆఫర్ కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది. ఇలాంటి మంచి మంచి వీడియోలతో రేపు మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. ఇట్లు మీ కౌశిక్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.